మా వారు చేసే పనికి నాకు కోపము నషాలానికి ఎక్కింది. ఎందుకంటే ఆనియన్స్ తెమ్మని గంటన్నర నుంచి బతిమలాడుతున్నాను. అస్సలు తీసుకురావట్లేదు. ఆనియన్స్ లేకపోతే ఏమైంది, వంట అవ్వదా అన్నాడు. ఇంక ఆయన అంత అనేసరికి మనమేం చేస్తాం. ఇట్లా కాదు, కోడి పలావ్ చేద్దాము, అందులోని పచ్చిమిర్చి కోడి పలావ్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందని చెప్పేసి పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి అందులో కుసంత నెయ్యి నూనె కలిపేసి మసాలా దినుసులన్నీ వేసేసి పచ్చిమిర్చి పుదీనా మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ అందులో వేసేయండి. అదేవిధంగా మ్యారినేషన్కి చికెన్ బాగా కడుక్కొని ఉప్పు కారం పసుపు అల్లం పేస్టు ధనియాల పొడి నిమ్మరసము పెరుగు చికెన్ మసాలా అన్నీ కలిపేసి మ్యారినేషన్ లాగా చేసేసి దాంట్లో వేసేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. ఈ ఉడికే ప్రాసెస్లో మనం ఏం చేద్దామంటే ఒక గిన్నె తీసుకొని ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టుగా బియ్యం తీసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసులు నలుగురికి తీసుకున్నాను, మాకు సరిపోద్ది. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం చేసేది కుక్కర్లో కాబట్టి ఆ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ వాటర్ కూడా ఇందులో వేసేసి ఉప్పు సరిపోయిందో లేదో ఈ ప్రాసెస్లో ఈ టైంలో చూసుకోండి. నేనైతే ఇక్కడ ఉప్పు వేయడం మర్చిపోయాను. మీరు మట్టుకు అది చేయకండి, ఉప్పు వేసుకోండి, టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఓకేనా. ఇంకా మిగిలిపోయిన చికెన్ ఉంటుందిగా, తెచ్చింది కేజీ చికెను. నేను కేజీ చికెన్ అయితే వండను ఖచ్చితంగా. ఇంకా కొద్ది చికెన్ తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగిలిన గిన్నెల్ని కూడా తోమేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ లోపల ఇంకా ఈ కుక్కర్లో చికెన్ కూడా అయిపోయిద్ది. చికెన్ పలావు ఇది చూసారా, విజిల్ కూడా వచ్చేసింది. ఇంకా వేడి వేడి చికెన్ పలావు ఈ వర్షాకాలంలో నోట్లో వేసుకుంటే ఉంటుంది మామూలుగా లేదు. వేడి వేడిగా కారం కారంగా పచ్చిమిర్చి కోడి పొలావు నా పిల్లకి పెడతాను ఇప్పుడు. నా బిడ్డ ఎట్లా ఉంటుంది చూడు, కాలిపోయింది దాని నోరు. కానీ తింటుంది, బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోస్ తప్పకుండా వస్తాయి.